ఇప్పుడు రోడ్ల మీద నైట్ పూట 11 తర్వాత, 12 తర్వాత ఆ! చాలా హెవీ క్రౌడ్స్ హ్మ్. దగ్గర ఎక్కడైతే పిల్లలు బైకుల మీద తిరుగుతుంటారో వాళ్ళు అక్కడ ఉంటారు. హ్మ్. అది వీళ్ళేనా? మీరేనా? లేకపోతే వేరే వాళ్ళా బహిరూపులా? లేదు మా వాళ్ళే సార్. మీ వాళ్ళే కదా! హ్మ్. ఇప్పుడు చాలా మందికి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి మేడం. మీరు గమనించారో లేదో? పోలీస్ కేసులు పాపం వీళ్ళని బయటికి తీసుకెళ్ళి సార్ వీళ్ళని కొడుతున్నారు పాపం. హ్మ్. అది అది నరరూప రాక్షసులో వాళ్ళు ఏమనుకోవాలి వాళ్ళని. అసలు మనుషులో కాదో నాకు తెలీదు గానీ, మిమ్మల్ని కొడితే ఏంటి నాకసలు దానికి ఎందుకు కొడతారండి? అక్కడి దాకా ఎందుకొస్తది ప్రాబ్లము? అంటే పోలీసు కాదు. ఆ! దీనికి తీసుకెళ్ళేవాళ్ళు తీసుకెళ్ళాము. విటులు. ఆహా! మీ మీ విటులు ఓకే. అనాలి. కరెక్ట్. అయితే అక్కడ నిల్చుంటారు. మా వాళ్ళే ఇంక తప్పక ఏ సపోర్ట్ లేక ప్రాస్టిట్యూషన్ చేస్తారు కొంతమంది. చేసినప్పుడు వస్తారు. ఎవరో ఒకరొచ్చి ఇంత ఇస్తాను, ఇంత టైం ఉండాలి అని ఒకరు తీసుకెళ్తారు. ఒకరు తీసుకెళ్ళి ఆ రూమ్‌కెళ్ళాక అక్కడ ముగ్గురు, నలుగురుంటారు. ఓహ్! ముగ్గురు, నలుగురుండి చాలా మంది ట్రాన్స్‌జెండర్స్ జరిగింది ఈ సిట్యుయేషను. అక్కడ ముగ్గురు, నలుగురుంటారు. షాక్ అయిపోతారక్కడ. ఒక్కరని చెప్పి ముగ్గురు, నలుగురున్నారు ఏందని అడిగితే, ఇంక వాళ్ళ ఆమెను ఇంట్లోకి రూమ్‌లోకి తోసేసి డోర్ పెట్టి, ఒకరి తర్వాత ఒకరు రేప్ చేయడము. ఇంకా కొన్ని చెప్పుకోలేము కానీ సీరియస్‌తో కూడా కాల్చారు. మా ట్రాన్స్‌జెండర్స్‌కి సీరియస్‌తో కాలవడం ఎక్కడ పడితే అక్కడ. హ్మ్. మాకు సర్జరీస్ అయ్యుంటాయి సార్. ఎక్కడ పడితే అక్కడ కాలిస్తే నార్మల్‌గా అమ్మాయిలకు, అబ్బాయిలకు ఉన్నట్టు ఉండదు మా బాడీ. ఎక్కడ పడితే అక్కడ కాల్చేస్తారు. బీర్ బాటిల్స్ తాగేసి పలగొట్టి గీస్తారు. అంత బాడీ అంతా ఎక్కడ పడితే అక్కడ. ఎందుకు వాళ్ళకది సాడిజం? కొంతమంది సైకోలుంటారు కదా! ఇంకా అందరు మంచోళ్ళు, అందరు సైకోలని నేను చెప్పను. కొంతమంది ఉంటారు కదా సార్! అలా తీసుకెళ్ళి వీళ్ళని చేస్తే వీళ్ళు కేస్ పెట్టలేరు. వీళ్ళని చేస్తే అది బయటికి రాదు అనొక మైండ్‌సెట్‌లో ఉంటారు కొంతమంది అబ్బాయిలు. అలా అది జరిగిన తర్వాత మేము పోలీస్ స్టేషన్‌కెళ్తాం కేస్ ఫైల్ చేయడానికి. అప్పుడు పోలీస్ సార్ వాళ్ళంటారు, "అవునా! ఇప్పుడు మేము సార్ మాకిట్లా రేప్ అటెంప్ట్ జరిగింది. మేము కేస్ ఫైల్ చేద్దాం అనుకుంటున్నామంటే." "అవునా! మీకు కూడా రేప్ చేస్తారా? అమ్మాయిలకున్నట్టే మీకుంటాయా? ఎలా చేస్తారు మిమ్మల్ని రేపు?" అని వాళ్ళే మమ్మల్ని రివర్స్ క్వెషన్స్ ఏస్తూ, అంత చీప్‌గా వేరేలాగా మాట్లాడేసరికి ఇంకా ఇక్కడ కూడా మాకు న్యాయం జరగదు. అసలెక్కడ న్యాయం జరగదనేసి మేము వెళ్ళిపోయి, ఇంకా ఆ సిట్యుయేషన్‌ని మేము బయట చెప్పుకోలేము. పోలీస్ వాళ్ళు న్యాయం చేయరు. గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కూడా న్యాయం చేయదు. ఫ్యామిలీ వాళ్ళకి చెప్పుకుందామంటే వాళ్ళింకా బాధపడతారు. ఇలాంటి సిట్యుయేషన్స్ ఎందుకొస్తున్నాయని. మీకెప్పుడైనా జరిగిందా అలాగా? నాకలా ఎప్పుడు జరగలేదు సార్. నేను ఎందుకంటే ప్రాస్టిట్యూషన్‌కెళ్ళలేదు. స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు బెగ్గింగే చేశాను. అలా ఎళ్ళిన వాళ్ళు, జరిగిన వాళ్ళు చెప్పారు.